హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వెజ్ మోమోస్. స్ట్రీట్ స్టైల్లో వెజ్ మోమోస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈ వెజ్ మోమోస్ ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వెజ్ మోమోస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచాను, చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగుని యాడ్ చేసుకుని కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక గ్రీన్ చిల్లీని సన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక అరకప్పు క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తరుగును యాడ్ చేసుకోవాలి. 1 పావు కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 పావు కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా 70 to 80% కుక్ అయిపోవాలి. ఈ వెజిటబుల్స్ ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకి దించుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ని తీసుకుని దీనిలోకి 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుని దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ తిరిగి ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుని చిన్న చిన్న పిండి ముద్దల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు కొంచెం కొంచెం పొడిపిండిని చల్లుకుంటూ వీలైనంత పలుచుగా ఒత్తుకోవాలి. ఈ విధంగా పలుచుగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకుని స్టఫింగ్ ఏమీ బయటికి రాకుండా క్లోజ్ చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని మోమోస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకుని దీనిలోకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మోమోస్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేట్కి సరిపడా మోమోస్ని ప్లేస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ని కానీ స్టీమర్ని కానీ లేదు అంటే ప్రెషర్ కుక్కర్ని కానీ తీసుకుని దీనిలోకి 3/4 వాటర్ని వేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్ని దీనిలోకి ప్లేస్ చేసేసుకుని విజిల్ లేకుండా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మోమోస్ రెడీ అయిపోతాయి. ఈ మోమోస్ని వేడివేడిగా మోమోస్ చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఈ మోమోస్ చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో త్వరలోనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.